నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం ప్రారంభం అవగానే శుభకార్యాలన్నిటికీ విరామం పడుతుంది. హిందూ సాంప్రదాయంలో ఆషాఢాన్ని శూన్యమాసంగా భావిస్తారు. ఈ కాలంలో వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు వంటి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఈ మాసంలో శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉండవు కాబట్టి బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం కూడా అంత శ్రేయస్కరం కాదని చాలా మంది భావిస్తారు. సాంప్రదాయపరంగా ఆషాఢంలో బంగారం కొనుగోలు కొద్ది మంది పక్కన పెట్టినప్పటికీ ఆర్థిక మార్కెట్ నిపుణుల ప్రకారం మాత్రం భిన్నంగా ఉంటుంది. శుభకార్యాలకు కాకుండా కేవలం దీర్ఘకాలిక పెట్టుబడి లేదా ఆస్తుల పెంపు కోసం బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఆషాఢ మాసం ఒక ఉత్తమ సమయమని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా శూన్య మాసంలో జ్యువెలరీ షాపులకు కస్టమర్ల రాక తగ్గుతుంది. దీంతో అమ్మకాలను పెంచుకోవడానికి షాపింగ్ మాల్స్, ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లు ఈ సమయంలో భారీ ఆఫర్లు, మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్లను ప్రకటిస్తాయి. ఆషాఢం ముగియగానే వచ్చే శ్రావణ మాసంలో వరుస పండుగలు, శుభకార్యాల ముహూర్తాలు ఉంటాయి. శ్రావణంలో డిమాండ్ పెరగడం వల్ల బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ధరలు తక్కువగా ఉన్న ఆషాఢంలో కొనుగోలు చేయడం వల్ల లాభపడవచ్చు. బంగారం, వెండి ధరలు కేవలం స్థానిక డిమాండ్ పైనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువలపై ఆధారపడి నిరంతరం మారుతుంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ హెచ్చుతగ్గులను, రిస్క్ అంశాలను గమనించి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే సాంప్రదాయ పూజలు లేదా శుభకార్యాల కోసం ఆభరణాలు కొనాలనుకుంటే శ్రావణ మాసం వరకు ఆగొచ్చు. కానీ ఆదా చేసుకోవడం, తక్కువ ధరకు ఆర్నమెంట్స్ లేదా కాయిన్స్ కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టడం మీ లక్ష్యమైతే ఆషాఢ మాసంలో వచ్చే ఆఫర్లను ఉపయోగించుకోవడం తెలివైన నిర్ణయం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.